ఘోరం జరిగిపోయింది బాబు. కోటి నాగులు అమ్మనెత్తాడు. అదే నన్ను కోటి నాగులు నువ్వు ఆనాడు మా ఇళ్లకు వంటించిన ఉప్పు ఇంకా నా గుండెలో రగులుతూనే ఉందిరా. ఈనాడు మా అమ్మను తీసుకువెళ్ళి ఆ అగ్నిలో ఆజ్యం పోశావు. చావును తప్పించుకుంటున్నాననుకుంటూనే చిత్రహింసకు దగ్గర అవుతున్నావు. నీ ఆయువు మూడింది. ఆ కోటి నాగులు ఎక్కడుంటారో నీకు తెలుసున్నావుగా. పద పోదాం. రాజా ఆవేశపడదు. నువ్వు తొందరపడితే కోటి నాగులు అమ్మ ప్రాణానికి అపాయం తేవచ్చు. రషీద్ పీకి పందలా మాట్లాడు. కోటి నాగులు కనపడాలే కానీ వాడిని ఎలా మట్టి పెట్టారో నాకు బాగా తెలుసు. పద. నువ్వు కోటి నాగుల్ని చంపాలని చూస్తున్నావు. నేను అమ్మ ప్రాణాన్ని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. రషీద్ అమ్మ కోసం నా ప్రాణమైన ఇస్తాను రా. నన్ను నువ్వు అపార్థం చేసుకోవడం లేదు రాజా. అమ్మ నీడన పెరిగి నువ్వు ఇంత వాడవయ్యావు. గాలికి పెరిగిన నేను ఆ చల్లని నీడని చేరాలని ఆశపడుతున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్కసారి నా మాట విను ప్లీజ్. సరే పద. టైగర్ నా భార్య బిడ్డలు నీకు బందీలా. వాళ్ళను నేనే స్వయంగా వచ్చి విడిపించుకోవాలా? వస్తాను టైగర్. నేనే స్వయంగా వచ్చి నీకు బుద్ధి చెప్తాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం వెళుతున్నది దొంగతనానికి కాదు, యుద్ధానికి. శాంతి కోసం జరిగే యుద్ధంలో రక్తం ఏరులైపారా. చంపడానికి వెనుకాడని మీరు చావడానికైనా సరే జడవకూడదు. జిమ్మి బాస్ ఇప్పటికే మన రంగా టైగర్ కోసం మాట వేసి ఉన్నాడు. ఇప్పుడు నేను స్వయంగా వెళుతున్నాను. మనం అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి మన వాళ్ళందరినీ తీసుకుని వాడి మీదకి దాడి చేయి. ఓకే? ఓకే బాస్. వస్తాను. నీకంత శ్రమక్కర్లేదు జమీందార్. నీకు కావలసిన టైగర్ని నేనే తీసుకొచ్చాను. లుక్, హ్యావ్ ఎ నైస్ లుక్. ఓ ఉస్తాద్, నా కస్టడీలో నుంచి తప్పించుకున్న నువ్వు నీ కస్టడీ గాని పోలీస్ కస్టడీ గాని పట్టుబడ్డ దొంగ పారిపోవాలి. ఇది వృత్తి ధర్మం. మొన్న వజ్రాలు పట్టుకొచ్చి అమ్ముతానన్నావు. ఇప్పుడు టైగర్నే అమ్మకానికి పెట్టావన్నమాట. ఎంత ఈ టైగర్ వెలంత? నీ ప్రాణమంతా. టైగర్ నీకు కట్టిన తాడు మరొక చుట్టూ తిరిగితే నీ గొంతుకు ఉరితాడై బిగుసుకుంటుంది. జాగ్రత్త. జాగ్రత్త పడవలసింది నువ్వువే. ఇప్పటికే నీ చుట్టూ ఉచ్చులన్నీ బిగుసుకుంటున్నాయి. నా తల్లి నీ రేఖను దాచి నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. టైగర్ జమీందార్, వాదోపవాదాలకి ఇది సమయం కాదు. నువ్వు వెతుకుతున్న టైగర్ నీ ఎదురుగా ఉన్నాడు. నీకు కావాల్సిందేదో రాబట్టుకో. టైగర్ కన్న తండ్రి ప్రేమను పంచుకుని నన్ను ఆదరించేందుకు నా కూతురు శాంతి కావాలి. ఎక్కడ నా కూతురు శాంతి? ఎక్కడ నా భార్య రుక్మిణి? ఎక్కడ మా అమ్మను రేఖను ఎక్కడ దాచావు బే? టైగర్ ఎస్, మర్యాదగా నా వాళ్ళ నాకు అప్పగించు, లేదా నీ వాళ్ళ శవాలు కూడా నీకు దక్కవు. అదే జరిగిన రోజున నీ వాళ్ళ శవాలే కాదు, గంగలో గలపటానికి వాళ్ళ బూడిది కూడా నీకు దొరకదు. టైగర్ ఎస్, నువ్వు 6 అడుగుల మనిషివి. ఈ రివాల్వర్ లో 6 తోటాలున్నాయి. నీ శరీరంలో ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క తోట దూసుకు వెళితే రక్తం కక్కి కాదు, నిజం కక్కి మరీ చస్తావు. జమీందార్, నీకు తెలియదు అనుకుంటాను. చేతిలో పిస్టల్, కడుపులో సారా మెదండి పనిచేయని. నువ్వు ఇప్పుడు ఆవేశంలో టైగర్ ని చంపేస్తే అది నీకే నష్టం. ఎస్ ఎస్ ఎస్, నీ భార్య బిడ్డల అతిగతి నీకు తెలియదు. మరి టైగర్ వాళ్ళ సంగతి చెప్పి చావట్లేదుగా. చెప్పి చావను బే, చెప్పి నిన్ను మరీ చంపుతాను. టైగర్ ఎస్. పులి ముందు పిల్లి కుత్తలు కుయ్యకు బే. రేపు సరిగ్గా 12 గంటలకు జలగృహానికి నీ భార్యా బిడ్డలను నీకు అప్పగిస్తాను. అదే సమయానికి నా తల్లిని రేఖను నాకు అప్పగించాలి. ఇందుకు నువ్వు సిద్ధమేనా? సిద్ధమే అని జమీందార్, లేకపోతే సిద్ధాన్నాన్ని కోరి నేలపాలు చేసుకున్న వాడు అవుతావు. సిద్ధమే. బుల్లబాయ్ రాబే. రేపు సరిగ్గా 12 గంటలకు నీ వాళ్ళు నీ ముందుంటారు. అదే సమయానికి నీ తల్లిని రేఖను నీకు అప్పగిస్తాను. వెరీ గుడ్. రేపు సరిగ్గా 12 గంటలకి కథ కంచికెళ్తుంది. రైట్, థమ్స్ అప్. రేఖని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా చెయ్యవా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? నువ్వు రేఖని ఆ టైగర్ గారికి అప్పగిస్తానన్నావుగా. అప్పుడు నాకు నువ్వు కాదు, ఆ టైగర్ గారు చేస్తాడు పెద్ద పెళ్లి. నా ప్లాన్ నీకు అర్థం లేదు కానీ
తాగి పడుకో. జమీందారు గారు నన్నేదో మాయ చేద్దామని చూస్తున్నారు. నా పెళ్లి రాకతో ఇప్పుడే ఇక్కడ జరిగిపోవాలంతే. ఒరే మైనరు నోర్మై. ది గ్రేట్ మైనర్ బాబుని నన్ను కొడదావా ఏంటి? కొడతనా చచ్చటి పట్టను పైలు. నా మాట నేను నిలబెట్టుకున్నాను కోటినాగులు. అరుగు నీ భార్యా బిడ్డలు. అమ్మా శాంతి, నేనమ్మా మీ నాన్నను. నాన్న, మీరు నా తండ్రి అని చెప్పుకోవడం కంటే నాన్న వాళ్ళేని అనాథగా బ్రతకడమే మేలు. అమ్మా శాంతి, మీరు నా టీ షాపు నిలబడి ఇలాగే అమ్మ శాంతి అంటే కనిపించిన నా తండ్రిని మీలో చూసుకుని పొంగిపోయాను. బిడ్డల కోసం పరితపిస్తున్న ఏ తండ్రి నా వాకిట ముందు నిలబడ్డాడని కరిగిపోయి ఆప్యాయత పంచిచ్చాను. ఆ రోజు మీరు కోటి నాగులని తెలిస్తే కప్పు టీ కాదు బుక్కిర విషయం ఇచ్చుండేదాన్ని. చూశావా రుక్మిణి, శాంతి ఎంత దారుణంగా మాట్లాడుతుందో. మంచిని పెడచెవిని పెట్టారు. ఇప్పుడేమైంది? మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డే మిమ్మల్ని అసహించుకుంటోంది. ఇంతకు మించిన శిక్ష ఏముందండి మీకు? జగన్నాథ రథం ఒక పక్కకు ఒరిగిపోతోంది కోటినాగులు. వీడే వీడే నేను అంటారు మూలం. వస్తా, నీకెంత డబ్బు కావాలో ఇస్తాను. ఆగు! దొంగవైన మనిషివేనని ఆశ్రమించాను. నా మనసులో నీకు చోటిచ్చాను. అందుకు ప్రతిఫలంగా ఈ రాక్షసుడితో చేతులు కలిపి దేవుళ్ళంటి రాజాని చంపుతా వస్తా. చంపు, ముందు నన్ను చంపి ఆ తర్వాత ఆ దేవుడిని హతమార్చు. బాబు, బాబు రాజా! అమ్మా, నేనమ్మా నీ రషీద్ని, నీ కన్న బిడ్డని. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు నేను గుండాని కాదమ్మా, సిఐడి ఆఫీసర్ని. ఈ కోటి నాగులు రేపిన మంటల్లో నువ్వు ఆహుతైపోయావనుకున్నానమ్మా. అనాథనైన నాకు ఆత్మహత్య చేశారని అనుకున్నానమ్మా. కానీ ఈ కోటి నాగులు మన కుటుంబానికి చేసిన ఘోరం అనుక్షణం గుర్తొచ్చి పగ తీర్చుకోమని హెచ్చరిస్తుంటే సావలేక బ్రతుకుతున్నానమ్మా. కావాలంటే రాజుని అడుగమ్మా, నేను నీ కొడుకుని. అవునమ్మా, వీడు నీ బిడ్డ, నీ రషీద్, మన రషీద్ అమ్మా. బాబు, అమ్మా,
రాజా సఖి ఏం బాగా అన్నావు, ఏం ముద్దుగున్నావు, ఏం దూకుతున్నావు మీ